హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పరాభావ నామ సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. ఉగాది అసలు స్పెషల్ ఏంటి? ఉగాదిని అసలు మనం ఎందుకు చేసుకుంటాం అంటే యుగానికి ఆది, మనం యుగం స్టార్ట్ అయిన రోజు. ఈ రోజు నుంచే మనకి మొదటగా సంవత్సరం ఎలా స్టార్ట్ అవుతుందో అప్పుడు కూడాను యుగం స్టార్ట్ అయింది. ఈ యుగానికి స్టార్ట్ అయిన ప్రత్యేకగా మనం ప్రతి ఇయర్ కూడా ఉగాదిని జరుపుకుంటాం. ఆది అంటే స్టార్టింగ్. ఎస్ ఉగాది, రైట్? సో పరాభావ నమ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఎస్. సో ఈ ఉగాది రోజు మనం మెయిన్గా ఉగాది పచ్చడి చేసుకుంటూ ఉంటాం కదా. షడ్రుచులు అంటే మనకి ఉప్పు, కారం, తర్వాత మామిడికాయ వగరు, తర్వాత చింతపండు పులుపు, వేప చేదు, బెల్లం తీపి. అసలు కాదు, నాకు ఒక డౌట్, అదేంటో నాకు తెలియదు. ఉగాది రోజు చేస్తేనే ఈ పచ్చడి ఎందుకు అంత స్పెషల్ గా అంత టేస్ట్ వస్తుంది? మళ్ళీ మనం ఏ రోజు చేసినా కానీ అది అంత టేస్ట్ అది మళ్ళీ మనకు చేసుకోవాలి అనిపించదు కదా. ఇక్కడ మనకు ఒక నిగూఢంగా ఒకటి ఉంది. మనం ఉగాది పచ్చడి చేయంగానే ఫస్ట్ ఏం చేస్తాం? ఉగాది పచ్చడి చేసి ఏం చేస్తాం? తినేస్తాం. నేనైతే తినేస్తా. ఫస్ట్ దేవుడి దగ్గర పెడతాం, అంటే దేవుడిని కూడా ఇంక్లూడ్ చేస్తాంలేండి. ఓకే, దేవుడి దగ్గర పెడతాం. మనకి ఇంట్లో మనం పొంగల్ చేసుకుంటాం, అలాగే దేవుడి గుడిలో పొంగల్ ఉంటుంది. రెండింటికి ఎంత తేడా ఉంటుంది? ఆ ప్రసాదం యొక్క వాల్యూస్ అనేవి దేవుడి దగ్గర పెట్టినప్పుడు అక్కడ ఉండే అట్మాస్ఫియర్ యొక్క ఫ్లేవర్స్ అనేవి మనకి ఆ పచ్చళ్ళు మిళితమవుతాయి. సో ఈ రోజు నాకు నేర్పిస్తావా మరి పచ్చడి ఎలా చేయాలో? కంప్లీట్ గా ఎట్లా చేయాలి, ఎంతెంత వేయాలో కూడా చెప్తా. ఓకే, నువ్వు పచ్చడి నేర్పించడమే కాదు, ఆ 6 ఇంగ్రీడియంట్స్ గురించి కూడా నాకు చెప్పాలి. పర్ఫెక్ట్ గా చెప్తాను, ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. సో పచ్చళ్ళు ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా? ఐ థింక్ వేప పువ్వు. ఎస్, వేప పువ్వు. అసలు వేప పువ్వుకి ఉగాది పచ్చడికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా నీకు? వేప పువ్వు తినంగానే నీకేమనిపిస్తుంది? చేదుగా అనిపిస్తుంది. చేదు కదా. సో మన లైఫ్లో చాలా వరకు కూడాను చేదు అనుభవాలు వస్తూనే ఉంటాయి. మనకి ఒక గుడ్ ఫీల్ కన్నా కూడా మనకి ఎప్పుడు నిరంతరం ఏదో ఒక అనుభవం వస్తుంది. అది కూడా మనకి ఈ రోజు మంచి అనుభవం అయి ఉండొచ్చు, కాకపోతే రేపటి చెడు అనుభవం ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతుంది. సో ఆ అనుభవాలన్నీ కూడా చేదుగా ఉంటాయి కాబట్టి దానికి ప్రతీకగా మనం లైఫ్ లో ఎప్పుడు కూడా ముందుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా నీ లైఫ్ లో చేదు అనేది ఉంటుంది, మన లైఫ్ లో కూడా ఉంటుంది, చూసే వాళ్ళందరి లైఫ్ లో కూడా ఉంటుంది కదా. సో అందుకనే ఫస్ట్ మనం, ఎందుకంటే మనం నిరంతరం కష్టపడుతూ ఉంటాం, ఆ కష్టాల నుంచి ఇదవ్వటానికి ఈ వేప పువ్వు అనేది మనకి ఖచ్చితంగా వేసుకోవాలి. అండ్ మెడిసిన్ వాల్యూస్ తెలుసు. వేప పువ్వులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, ఇందులో ఉండే హెర్బల్ వాల్యూస్ కానీ మనలో ఉండే బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో దాన్ని కిల్ చేసేస్తుంది. సో వేప పువ్వు ఫస్ట్ వేప పువ్వు వేసేద్దాం. ఓకే, నెక్స్ట్ బెల్లం, రైట్? ఎస్. తీపి. మన లైఫ్ లో ఇందాక చేదు అనుభవాలు ఎలా ఉంటాయో మంచి అనుభవాలు కూడా అట్లానే ఉంటాయి. సో మంచి అనుభవాలు ఏంటి అంటే మన లైఫ్ లో చాలా వరకు కూడాను ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారు, మనకి ఎప్పుడు సంతోషాలే ఉండాలి, సంతోషంగా ఉంటే బాగుంటుందని కొంతమంది అనుకుంటారు, కొంతమంది ఏమో ఎప్పుడు కష్టాలేనా అని అనుకుంటారు. కాకపోతే ఏంటి అంటే ఈ ప్రతి కష్టం వెనకాతలు కూడా సుఖం ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. కష్టాలు అనేవి ఎక్కువ రోజులు ఉండవు. దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్. కష్టాలు అట్లానే ఉండవు, సుఖాలు కూడా ఉండవు. మనకి ఈ ఉగాది పచ్చడి నిజంగా మనం చెప్తూ ఉంటే దీంట్లో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ గురించి నువ్వు కొంచెం వేసావు కదా, నాకు ఇంకా స్వీట్నెస్ ఇష్టం, ఇంకొంచెం. సో మీకు నచ్చినంత స్వీట్నెస్ యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మన లైఫ్ లో ఎక్కువ స్వీట్నెస్ కావాలి అని అనుకుంటారు కాబట్టి అందరూ. సో నెక్స్ట్ చింతపండు. చింతపండు అసలు ఇది ఒక్కసారి నోట్లో పెట్టుకోగానే మనకి ఏమనిపిస్తుంది? పుల్లగా ఉంటుంది. జుమ్మని ఒక్కసారిగా మన లోపల ఉన్న కరెంట్ ఒక్కసారి అంటాం కదా. ఎస్. సో ఈ చింతపండు ఏంటి అంటే మన లైఫ్ లో వచ్చే షాక్ ట్రీట్మెంట్స్ లాంటిది అనమాట. ఓకే, కొన్ని కష్టాలు చెప్పకుండానే వస్తాయి అన్న దానికి నిదర్శనమా? నాట్ ఓన్లీ కష్టాలండి, మనం అనుకోకుండా మన జీవితంలో అది అతిథులు కావచ్చు, కష్టాలు కావచ్చు, సుఖాలు కావచ్చు,
వాట్ ఎవర్ ఏవైనా సరే జాబ్స్ రిలేటెడ్ కావచ్చు, ఎడ్యుకేషన్ రిలేటెడ్ కావచ్చు, ఇలాంటివన్నీ సడన్ సర్ప్రైజెస్ వస్తాయి. ముఖ్యంగా మనది అనాదిగా కుటుంబ వారసత్వపు కుటుంబం, ఒక జగదీక కుటుంబం అంటారు. ముఖ్యంగా మనం ఈ పండగ రోజు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఈ పచ్చడి పంచుకుంటాం కాబట్టి మనకు వచ్చే అనుభవాలన్నీ కూడా ఎలాంటి సిచ్యువేషన్స్ లో అయినా కూడా ఏదైనా ఒక్కసారిగా అటాక్ చేసింది, మనకి ఏదైనా ఒక ఎమోషన్ కరెక్ట్ గా వచ్చి అటాక్ చేసింది అనుకునేటప్పుడు ఒకళ్ళకొకళ్ళం తోడుగా ఉండాలి, ఒకళ్ళకొకళ్ళం సపోర్టివ్ గా ఉండాలి. ఎస్. సో నెక్స్ట్ ఏం వేద్దాం? మ్యాంగో. ఉప్పు వేద్దాం. ఉప్పు నువ్వు కర్రీలో కానీ ఏదైనా స్వీట్లో కానీ ఉప్పు లేకపోతే ఎట్లా ఉంటుందో చెప్పు. అన్నేసి చూడు నన్నేసి చూడు అనే డైలాగ్ నాకు గుర్తొచ్చింది. ఒక ఇంగ్రీడియంట్ ఉప్పు. సాల్ట్. మన లైఫ్ లో ఎన్ని ఉన్నా కూడా అది లేకపోతే కర్రీ టేస్ట్ గా ఉంటుంది. అంటే ఏంటి, దాన్ని ఈక్వల్ బ్రిలియం అంటారు కదా, ఈక్వల్ చేయడానికి అన్ని టేస్ట్ ని ఎలివేట్ చేయడానికి పించ్ ఆఫ్ సాల్ట్. ఎక్కువ వద్దు, పించ్ ఆఫ్ సాల్ట్ ఎక్కువ వేస్తే ఈక్వల్ అవ్వదు. ఈక్వల్ బ్రిలియం అంటారు కదా, సో దీనికి అన్నమాట. ఓకే, నెక్స్ట్ మిరియాల పొడి. ఎందుకు చాలా మంది చిల్లీ పౌడర్ కూడా వేస్తారు. యాక్చువల్లీ ఇక్కడ మనం చిల్లీ వాడట్లేదు. ఈ ఉగాది సందర్భంగా మనం ఒకటి తెలియచేయాలనుకుంటున్నాం. ఏంటి అంటే పచ్చిమిరపకాయ కానీ రెడ్ చిల్లీ కానీ మన ఆరిజిన్ కాదు, ఇట్ ఈజ్ అమెరికన్ ఆరిజిన్ అన్నమాట. అమెరికా నుంచి మనం దాన్ని తెచ్చుకున్నాం, అది మనది కాదు. మనది మిరియాలు. కేరళలో మిరియాలు అనేవి నిరంతరం పండుతూనే ఉంటాయి. దీనికోసం ఫస్ట్ పోర్చుగీస్ వాళ్ళు, తర్వాత డచ్ వాళ్ళు వచ్చి దీనికోసం ఇది వాణిజ్యం అంటే మిరియాలని వాణిజ్యం చేయడానికి వచ్చి మన భారతదేశంలో సెటిల్ అయిపోయారనమాట. సో ఇన్ని యుద్ధాలు భారతదేశం మీద, ఎన్ని ఇవి కూడాను ఈ మిరియాల కోసం జరిగాయి. ఓకే, సో అన్ని వేసాం. నెక్స్ట్ ఇప్పుడు మ్యాంగో. ఎస్, మ్యాంగో మన రాజు. ఈగర్ గా సమ్మర్ కోసం వెయిట్ చేసేది దీనికోసమే అన్నమాట. ఫైనల్లీ మన మ్యాంగో అంటే ఫ్రూట్స్ లో రాజు, ఈ పచ్చడికి రాజు. ఓకే ఓకే, దీన్ని కూడా అట్లా వేసేద్దాం. అసలు మ్యాంగో వగరు తెలుసా, దీని ప్రత్యేకత ఏంటో? ఓకే, ఒక స్పూన్ సరిపోతుందా? మ్యాంగో సో అది సమ్మర్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఈ ఉగాది మనకి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ప్లస్ మనకి ప్రతి ఉగాదికి వచ్చి పలకరించేది ఫస్ట్ ఏంటి? మ్యాంగో. సో ఇది మనకి కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, ప్రతి దీంట్లో కూడాను ఒక కొత్త ఆశని నింపుతూ మన లైఫ్ లోకి వస్తుంది. ప్రతి ఉగాదికి ఫస్ట్ పలకరిస్తూ మన కొత్త ఆశల్ని కొత్త ఇయర్ తో స్టార్ట్ చేయండి, మళ్ళీ ఒక మోటివేషన్ ఇవ్వటానికి మనకి వస్తూ ఉంటుంది అన్నమాట. సో అసలు ఉగాది పచ్చడి, ఎస్, ఉగాది పచ్చడి అంటే కంప్లీట్ గా మనకి చాలా మంది కారం వేస్తారు, తర్వాత ఇందులో బనానా వేస్తారు, అవన్నీ కాదు. దీస్ 6 ఆర్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఫర్ దిస్ పచ్చడి. ఓకే ఓకే, పచ్చడి ఈ 6 రుచులు సమపాలల్లో వేసుకుంటాం. అంటే మనం సమపాలల్లో అంటే తగ్గట్టు ఈక్వల్ గా వేసుకోవటం ఈ పచ్చడి యొక్క ప్రత్యేకత. అంటే మన లైఫ్ లో వచ్చే చేదు అనుభవాలు, మంచి అనుభవాలు, అప్పుడప్పుడు వచ్చే షాక్ అబ్జర్వేషన్, అంటే చింతపండు లాంటి టేస్ట్ ఎట్లా ఉంటుందో అలాంటి షాక్ అప్పుడప్పుడు ఏవైతే మనకి వస్తూ ఉంటాయో సడన్ సర్ప్రైజెస్ అవి, తర్వాత కొత్త అవకాశాలు మ్యాంగో తీసుకొస్తుంది, కొత్త అవకాశాలు, కొత్త ఆశలు మన లైఫ్ లో. సో ఫైనల్ గా ఏంటి అంటే ఇప్పుడు ఈ పచ్చళ్ళలో ఇన్ని రకాలు ఉన్నట్లు మన జీవితంలో కూడా అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్. అనుకోని అతిథులు అది ఏదైనా కావచ్చు, మన జీవితంలో కూడా అన్నీ ఉంటాయి. ఏది వచ్చినా సరే కుంగిపోవద్దు, ఏది వచ్చినా సరే పొంగిపోకుండా, బాధపడకుండా, అతి సంతోషం చూపించకుండా ఈక్వల్గా మన లైఫ్ని లీడ్ చేయాలి అని చెప్పే, ఏ కష్టం వచ్చినా, ఏ సుఖం వచ్చినా, ఏ బాధ వచ్చినా, లేదంటే ఎలాంటి ఎమోషన్స్ అయినా మనకుండే 6 ఎమోషన్స్ అంటే 6 ఎమోషన్స్కి ఇంగ్రీడియంట్స్తో మిళితం చేసి ఈ ఉగాది రోజు ఫస్ట్ ఉగాది పచ్చడితో ప్రారంభిస్తున్నాం. ఎస్, హ్యాపీ ఉగాది తల్లి నీకు. ఈ ఇయర్ ఇంకా 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 మంచి గ్రోత్కి వెళ్ళాలి, ఇంకా మంచి వాసవి అంటే సోషల్ పోస్ట్ లో ఒక గుడ్ యాంకర్ అనే విధంగా ముందుకెళ్ళాలి. ఓకే, హ్యాపీ ఉగాది. నిజంగా చాలా బాగుంది. అండ్ మీకు కూడా హ్యాపీ ఉగాది.
మీరు కూడా కెరియర్లో ఇంకా ఎన్నో సాధించాలి అని చెప్పేసి కోరుకున్నా. నేను ఇంకొక స్పూన్ తింటాం, చాలా బాగుంది. ఎవ్రీథింగ్ కరెక్ట్ గా సరిపోయాయి. అవును, ఎవ్రీ టేస్ట్ తెలుస్తుంది. మీరు కూడా ఈ ఉగాదిని మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి కట్టుగా జరుపుకుంటారు అని చెప్పి మీకు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. సో నా తరపున అండ్ మేడం తరపున అండ్ సోషల్ పోస్ట్ తరపున కూడా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఈ ఇయర్ని ఎంత ఘనంగా ఆహ్వానిస్తున్నారో, మీ జీవితంలో మంచిని, చెడుని, కష్టాలని, సుఖాలని, అవకాశాలని ప్రతి దాన్ని కూడా చాలా ధైర్యంగా లీడ్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ హ్యాపీ ఉగాది.